ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందంటూ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాటలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా నేతలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. మేడం, మంత్రి అచ్చెన్నాయుడు మాటలు ఏ విధంగా చూస్తారు? ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందన్న ఆలోచన ఆయనకి లేదంటారా? అసలు ఈ మోసం చేయడాన్ని ఏ విధంగా మీరు భావిస్తారు? కూటమి ప్రభుత్వానికి మోసం అనేది చేయడం అనేది అలవాటైంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది ప్రతిదీ మోసమే. ఈరోజు గ్యాస్ సిలిండర్లు మోసం, అమ్మఒడి మోసం, తల్లికి వందన మోసం. ఈరోజు అచ్చెన్నాయుడు గారు చాలా సింపుల్గా ఈ పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్న మాట్లాడడం చాలా నిజంగా దౌర్భాగ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా 18,500 ఇవ్వడం జరిగింది. దానికి వీళ్ళేమో ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి మహిళకి 18 నుంచి 50 సంవత్సరాలు 45 ఏళ్ల వరకు మేము ఆడబిడ్డ నిధి అని ఇస్తామని అబద్ధపు హామీలు చెప్పడం జరిగింది. 60 సంవత్సరాల వరకు కూడా ఈ పథకం ఇస్తామని అబద్ధం చెప్పడం జరిగింది. మరి ఈరోజేమో రాష్ట్రాన్ని అమ్మేయాలని అంటున్నారు. నిజంగా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదేమో. ఒక మంత్రి అయ్యుండి ఈ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఏమో సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసినామని ఆయన అంటాడు. ఈయనేమో ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి, అంటే ఇద్దరు మాటలు ఏ విధంగా చూస్తారు? అక్కడే తేడా కనిపిస్తుంది అంటారు. అవునండి, వాళ్ళకి అసలు బడ్జెట్ లేదు అని ఇప్పుడు అనుకుంటున్నారు. మరి అలా అనుకున్నప్పుడు మరి ఎలక్షన్ ముందు ఏది ఉందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆయన. అంటే ఆడబిడ్డకి నిధి అని చెప్పి అసలు ముందు చెప్పాలంటే జగన్ గారు ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాలనే పేర్లు మార్చేసి పెట్టింది కాకుండాను అది కూడా ఆడపిల్లలకి ఆడబిడ్డ నిధి ఇస్తాము అని నిన్న నేను కూడా చూశానండి. దాన్ని రాష్ట్రాన్ని అమ్మేయాలి అంటున్నారు. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? అంటే అమ్మేస్తారా? ఇంకా అలాగే ఆడపిల్లలందరినీ కూడా అమ్మేసేయండి, అమ్మినట్లు ఇంకా డబ్బులు ఎక్కువగా వస్తాయి. ప్రతిదీ కూడా చాలా మోసం జరుగుతూ ఉంది. ఇచ్చిన మాట అయితే అస్సలు నెరవేరలేదు కదా. ఇంక ఇలాంటి మాటలని నిజంగా మా ఆడవాళ్ళందరినీ కూడా చాలా అంటే అవమానిస్తున్నారు ఆయన. అంటే ఇదంతా కూడా ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిపోవడం కాదంటారు. ఇది తప్పకుండాను కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న మోసాలకి మాయలకి ప్రతీక అని చెప్పుకోవాలండి. ఒక విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, ఇచ్చిన పథకాలన్నీ కూడా మహిళలకు అందాలని చెప్పేసి మహిళలకు పెద్దపీట వేస్తూ అటు ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పేసి ఆర్థికంగా రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పేసి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మనకి ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలపై ఎన్నో రకాల నిందలు వేస్తూ వాళ్ళకి పథకాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట తప్పుతూ కూడాను ఇప్పుడు ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అది ఇటు రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుంది. మరి ఆ ఎలక్షన్ ముందు ఆ మాట హామీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆలోచన లేదా? ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదని అనడానికి ఒక పక్క మహిళలు కించపరుస్తూనే ఉన్నారు. అలాగే మహిళలకు కూడా అగౌరవపరుస్తూ ముందుకు వస్తున్నారు. అటు మంత్రులను రకరకాల మాటలు విమర్శలు మనం చూస్తున్నాం, ఏ విధంగా మహిళలపై దూషిస్తున్నారు. అది కాకుండా పథకాల గురించి మాట్లాడితేనేమో రాష్ట్రాన్ని అమ్మేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్న చాలా బాధాకరంగా ఉందండి. మోసం చేసిన చంద్రబాబుకి మహిళలు ఎలాంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని? మోసం అన్నది ఆయన పేరులోనే ఉన్నదండి. ఇంటి పేరు కింద మార్చేసుకోవడం బెటర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎలక్షన్లోనే మేనిఫెస్టోలోని చెప్పారు, మహిళలందరూ కూడా చూశారు. ఎందుకంటే మహిళా సాధికారత అన్నది 1.5 year ఆయన పరిపాలనలో ఏది అమలు చేయలేదు. ఫ్రీ బస్సు అమలు చేయలేదు. మన తల్లికి వందనం కూడా ½ ఆఫ్ ద మెంబర్స్కి కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాన్ని. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడేమో 1500కేమో మొన్న అచ్చెన్నాయుడు గారు ఈ మాట అన్నారు, రాష్ట్రాన్ని నమ్మియాలి అని. రానున్న ఎన్నికల్లోనే కాదు ఇంకా ఫ్యూచర్లోను కూడా అసలు కూటమి ప్రభుత్వాన్ని రానివ్వకుండా చేస్తారండి మహిళలు అన్నోళ్ళు. ఎందుకంటే మహిళలు తలుచుకుంటే దేశాలే మారిపోతాయి, రాజ్యాలే మార్చిన రోజులు ఉన్నాయి. అందుకనే మహిళల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ఇచ్చారు లాస్ట్ టైం. అందుకనే మేమందరమే కూడా ఆయన దీంట్లోనే వైఎస్ఆర్సీపీలో ఎన్నికైన కార్పొరేటర్స్ మేమందరం లేడీస్ అందరమే. నేను సో అసలు మహిళల్ని ఇంత కించపరుస్తూ 1500 ఇస్తే నేను రాష్ట్రాన్ని నమ్మించుకోవాలి అన్న మాట అన్నందుకు ఈయనేమో అమలు చేసేస్తాను అని అన్నందుకు అసలు కాంట్రవర్సీస్ ట్రీట్మెంట్స్ వీళ్ళలోనే ఉన్నాయి. వీళ్ళు తగులాడుకొని వీళ్ళు తన్నుకోవడానికే సరిపోతుంది, కానీ ఏనాడు కూడా ప్రజల గురించి ఆలోచించడం లేదు. మహిళలందరం కూడా తగిన గుణపాఠం చెప్తాము. ఇలాంటి అమల్లో అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వానికి ఫ్యూచర్లోని మహిళా శక్తి ఏంటో చూపిస్తామని చెప్తున్నాను. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడికి కానీ తెలియదా మహిళా
నిధి పథకానికి సంబంధించి అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని ఎన్నికలు అయిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడతారు. మోసం చేసిన చంద్రబాబు నాయుడు కానీ, కూటమి నేతలకు కానీ ప్రజలంతా కూడా, అలాగే మహిళలంతా కూడా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇక్కడ మహిళా నేతలంతా కూడా మండిపడుతున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.